నమస్కారం అండి. ఏం పేరు మీది? శంకరం, ఏల శంకరం. ఇదే ఊరా మీది? అది బందరకోట. ఇక్కడే పుట్టి పెరిగింది? ఇక్కడే పుట్టింది. మేము చాలా 40 సంవత్సరాల క్రితం విన్నాము ఇక్కడ చేప ఎముకలతో ఏదో. అవునండి, 56 సంవత్సరాలు నేను ఇక్కడ పుట్టి ఇక్కడే పుట్టాను. మా నాన్న వాళ్ళకి కూడా అప్పుడు తెలుసంట అనేది తనం ఇదే మాది. ఇప్పుడు బందరకోటే అది రాజత్వపురం ఉంటుంది. దీన్ని మా బందరకోట అని పేరు మామూలుగా. చేప అని పేరు ఉంది కానీ అది మేము పుట్టినప్పటికీ మట్టి అయిపోయి ఉంది. మీరు కూడా చూడలేదు? మేము చూడాల. అయితే అది కన్నేమో గుమ్మం కింద కట్టారట అంటే పెద్దలు చెప్పేవాళ్ళు. మా నాన్న వాళ్ళు మా పెదనాళ్ళు చెప్పేవాళ్ళు. మా నాన్న కట్టారు, మా పెదనాన్న తెలుసంట. అవునా? అవును. అంటే అప్పుడు 60 సంవత్సరాలు. అంటే బ్రిటిష్ కాలంలో కట్టారు. అది కట్టారు తర్వాత అనుకుంటా. ఇప్పుడు కట్టారు కర్తాకి. దాని ఏమో చేప ముళ్ళేమో దర్వాజాలు, ఈ మామూలుగా వేసారు. కన్నేమో దర్వాజా, దాని పులుసు ఏమో పెంకు వేసారు. పెద్దదే కట్టారంటే పెద్ద చేప. ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ? ఆనవా అంటే మట్టి ఉంటదండి, ఏముండదు, ఏమి లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. అది జరిగింది. మీరు కూడా చూడలేదంట? మేము చూడాల. నాకు 50 సంవత్సరాలు వచ్చింది, నేను ఇక్కడే పుట్టా. ఇది జరిగింది అంతే సార్. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మచిలీపట్నంలో బందర్ ఫోర్ట్కి వచ్చాం. చిన్నప్పుడు విన్నాం ఇక్కడ చేప ఎముకలతో ఒక కట్టడం ఉంది, చేప కన్నుతో గేటు నిర్మించారని. కానీ అక్కడ ఏమి కనబడలేదు. ఇప్పుడు ఆనవాళ్ళు ఏమి లేవు. 100 సంవత్సరాల క్రితం ఉన్నాయట. ఇప్పుడేమో ఈ ఫోర్ట్ దగ్గరికి వచ్చాను, మీకు చూపిస్తాను. ఇది బందర్ కోట. ఇది ఇక్కడ బెల్ ఉండేదట. గంటకోసారి గంట మోగుతుంది కదా, బెల్ కొట్టే వాళ్ళట. ఇది దాని తాలూకు గోడ. ఇది బందర్ కోట. ఇక్కడ వివరాలు ఉన్నాయి. బందర్ పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. ఇది బ్రిటిష్ కన్నా ముందు డచ్ వాళ్ళ కాలంలో నిర్మించబడ్డది. చూసా ఈ డిజైన్ అంతా డచ్ వాళ్ళు కట్టిన డిజైన్. ఇది విశాలంగా రూమ్స్ ఉన్నాయి. ఇది కస్టమ్స్ అధిక ఆఫీస్ లాగా వాడుకున్నారు దీన్ని. రకరకాలు అప్పటి ఇటుకలు చూసారా ఎంత వెడల్పు ఉన్నాయి చూడండి. ఇది 100 సంవత్సరాల పూర్వమే కట్టారన్నమాట. చాలా పురాతనమైనది, శిథిల వ్యవస్థలకు చేరింది. దీన్ని కోట్ లాగా కూడా వాడినారు. గండు సున్నం ఇది చూసారా, సిమెంట్ కాదు. ఇప్పుడు గండు సున్నమే వాడేది కదా. లాగా కోట చాలా పెద్దగా ఉంది. గదులు, ఇందులో జైలు అన్నీ ఉండేవి. బావి ఉండేది. ఇది వెనుక భాగం. ఇదంతా వెనుక భాగం.
కస్టమ్ ఆఫీస్గా కూడా వాడినట్టు ఇది ఈ రూమ్లో. పైన కర్రలతో కట్టిండు, కర్రలు వేసి పైన స్లాబ్ వేసిండు. ఇక్కడ ఏముంది చూద్దాం. చూసారు, స్లాబ్ కూలిపోయింది, కర్రలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి అన్నట్టు. ఇంత స్టాండర్డ్ ఉంది చూడండి. ఇది ఏం కర్ర వాడారు మరి, వందల సంవత్సరాల క్రితం డచ్ వాళ్ళు కట్టినట్టు ఇది. ఇక్కడ ఏదో ఉంది కట్టడం, ఏంటిదో అది గద్దెలాగా ఉంది, ఏంటి అర్థం కాలే. ఇంత వెడల్పు ఉంది, 3 ఫీట్లు వెడల్పు ఉంది. ఇక్కడ కూడా శిథిల వ్యవస్థకు చేరింది. ఇక్కడ రూమ్ ఉంది చూడండి, స్లాబ్ కూలిపోయింది, కర్రలు మాత్రం ఇంకా అట్లే ఉన్నాయి. వావ్, దేనికి వాడిరో ఇది. ఈ కోటను 1602లో కట్టారట డచ్ వాళ్ళు. తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు దీన్ని, కస్టమ్స్ ఆఫీస్ కింద వాడారన్నారు. తర్వాత స్కూల్గా వాడారు దీన్ని. అచ్చా అచ్చా అచ్చా. గోడలు చూడండి ఎంత వెడల్పు ఉన్నాయి. వా, పావురాలు. ఇప్పుడు వాడిన గండు సున్నం ఇప్పటి వరకు అలాగే ఉంది. గుమ్మటం లాగా ఉంది ఇటు. ఏదో ఆఫీస్ లాగా వాడుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనం బందర్ కోట గన్ పౌండరీ కాడికి వచ్చాం. గన్ పౌండరీ అంటే మన ఇక్కడ ఆయుధాగారం అట, ఆయుధాలు అవి ఇక్కడే దాచేవారట డచ్ వాళ్ళు. చూద్దాం, ఇక్కడ తాళం ఉంది, అయినా మీకు చూపించడానికి. చూడండి, 100ల సంవత్సరం నాటి ఇది, ఇటుకలు గండు సున్నంతో కట్టారు ఇది.
ఆయుధాగారం. గన్ పౌండరీ అంటారు, ఆయుధాగారం ఇది. అప్పట్లో డచ్ వారు దీన్ని యూజ్ చేసారు. ఇప్పటికీ చెక్కు చెదరలే, లోపల చల్లగా ఉంది, గేట్ వేసి ఉంది, మనం లోపలికి అలవ్ లేదు. చూడండి, గోదాంలాగా కట్టారన్నట్టు, తాళం ఉంది. చాలా బందోబస్తు కట్టారన్నమాట. ఇది అది కోట, బందర్ కోట అది. ఇదేమో గన్ పౌండరీ, ఆయుధాలవి, ఆయుధాగారం అన్నట్టు, ఆయుధాలు దాచేవారు. ఇది చూసారా, ఇది ఏదో స్మారక చిహ్నం లాగా ఉంది, స్తూపం లాగా కట్టి ఉంది. ఇక్కడ శిలాఫలకం ఏం కనబడలేదు నాకు. మొత్తానికి ఇది స్మారక చిహ్నం. ఇది దేనికి సంబంధించిందో. ఇదండి ఫిషింగ్ హార్బర్. ఇక్కడ నుంచే నా పడవలన్నీ వేటకు పోతాయండి, చేపల వేటకు, లోపల సముద్రంలోకి. అయితే ఈ 4వ నెల 5వ నెల అంటే ఏప్రిల్ మేలో చేపల వేట నిషేధం అన్నట్టు. ఇప్పుడు చేపలు గుడ్లు పెట్టే సీజన్ అట, అందుకే 2 నెలలు వెళ్ళనివ్వరు మా సముద్రంలోకి. అయితే వాళ్ళ జీవనభూతి ఎలా అంటే ఒక్కొక్కరికి నెలకు 10,000 చొప్పున ఇస్తారట. ఈ 2 నెలలు, ఏప్రిల్ మే, జూన్లో మళ్ళీ వెళ్ళొచ్చట చేపల వేటకు. ఇది కొత్తగా కడుతున్నారు ఫిషింగ్ హార్బర్, చాలా పెద్దగా ఉంది. ఇంకో బీచ్ ఉంది అక్కడ, కొత్తగా కడుతున్నారు, ఇక్కడ కూడా కడుతున్నారు. ఇది పాతది, మన డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచే గోవాకు సరుకు రవాణా చేసేది, గోవా నుంచి మళ్ళీ విదేశాలకు. వాళ్ళంతా ఈ ఓడరేవునే వాడుకున్నారు అన్నమాట. చిన్న చిన్న ఫిష్లు మాత్రం తిరుగుతున్నాయి. మీకు ముందు వందలాది షిప్లు అక్కడ ఆగి ఉన్నాయి. అంటే 2 నెలలు చేపలు గుడ్లు పట్టే ఈ షిప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చేపల వేటకు వెళ్ళేది. అయితే ఈ 4వ నెలను 5వ నెల చేపల వేట నిషేధం అంట, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళనివ్వరు. అంటే ఏప్రిల్ మే నెల సముద్రం చేపలకు ఎవరు వెళ్ళారన్నమాట సముద్రం లోపలికి. అందుకే షిప్లన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి, వందల సంఖ్యలో ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకు ఈ 2 నెలలేమో నెలకు 10,000 ఇస్తారట ఒక్కొక్కరికి, 2 నెలలు ఇస్తారట. తర్వాత మళ్ళీ జూన్ నుంచి వేటకు వెళ్ళచ్చు. అందుకే షిప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బందరు షిప్ హార్బర్, మచిలీపట్నం ఓడరేవు. బందర్ అంటే మనకు కోతులు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు జనాలు. బందర్ అంటే ఉర్దూలో బందర్గా అంటారు ఓడరేవును, అందుకే బందర్ అంటారు. మచిలీపట్నం తెలిసిందే, మచిలీ అంటే చేప, అందుకే మచిలీపట్నం అంటారు. ఈ ఓడరేవు మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి 5 కిలోమీటర్, దాదాపు 5 కిలోమీటర్ ఉంటుంది లోపలికి రావాలి.
ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.